ఈ అధ్యాయంలో నందీశ్వరుని యొక్క చరిత్ర కూడా మనకి కనిపిస్తుంది. నందీశ్వరుడు అంటే శివుడిలాగే ఉంటాడా? నందీశ్వరుడికి ఆ నామం ఎలా వచ్చింది? మార్కండేయ మహర్షి బెంగతో నేను తపస్సు చేస్తాను అంటే మృకండ మహర్షి ఏం కథ చెప్పారు? శివానుగ్రహం ఇలా కూడా ఉంటుందా అనేటట్టుగా భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణంలో ఈరోజు ఈ అధ్యాయంలో మనము శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధనతో పాటు శివుని యొక్క మహిమ లేకపోతే శివానుగ్రహం దీని గురించి కూడా తెలుసుకుంటాం. అంటే ఏ రకంగా అయితే మృకండు మహర్షి ఆయన ఎంతో తపస్సు చేసి మార్కండేయుడు అనే కుమారుణ్ణి ఆయన చక్కగా పొందాడు, అంటే శివానుగ్రహంతో ఆ మార్కండేయునికి ఆయుష్షు అన్నది కేవలం 16 సంవత్సరాలే అనే బాధతో వాళ్ళు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఏడుస్తున్నారో అటువంటి సమయంలో మార్కండేయుడు మీరేమీ బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, ఏ శివుడైతే నన్ను మీకు ప్రసాదించాడో అటువంటి శివానుగ్రహాన్నే మనం మళ్ళీ పొందుదాం, అటువంటి శివుడినే అడిగితే ఆయన మళ్ళీ నన్ను మీ ముందు అలాగా నించోపెడతాడు, అంటే నాకు పూర్ణత్వాన్ని పూర్ణ ఆయుష్ని ఇస్తాడు అనే నమ్మకంతో అక్కడ మార్కండేయుడు చెప్పడం జరుగుతుంది. అయితే మార్కండేయుని యొక్క ఆ నమ్మకాన్ని చూసిన తర్వాత తండ్రి అయిన మృకండ మహర్షి ఈయన కూడా అవును నిజమే కదా, శివానుగ్రహం ఉంటే ఏదైనా సాధించగలుగుతాము అంటూ ఈ పిల్లాడికి అంటే మార్కండేయునికి శివుని యొక్క అనుగ్రహం వివిధ రూపాలలో అంటే కొన్ని సందర్భాల గురించి మాట్లాడుతూ శివుడు ఎటువంటి అనుగ్రహాన్నైనా ఇవ్వగలుగుతాడు కదా అనే విషయాలను చెప్తున్నారు. ఈ సందర్భంలోనే ముందుగా ఆయన హాలాహలము అంటే విషము, ఆ విషము ఏదైతే సముద్ర గర్భం నుంచి బయటికి వచ్చిందో మనందరికీ తెలుసు. ఈ కథ సాగర మథనం అన్నది జరుగుతుంది. అటు దేవతలు ఇటు రాక్షసులు వాళ్ళు కష్టపడి మందర పర్వతాన్ని పెట్టి ఆ చిలకడం అది చేసిన తరువాత ఎన్నో దివ్యమైన పదార్థాలు వస్తాయి. చివరికి అమృతం కోసం వీళ్ళందరూ ప్రయాసపడుతున్న ఆ సమయంలో ముందుగా భయంకరమైన కాలకూట విషం అన్నది బయటకు వస్తుంది. మరి ఆ విషాన్ని ఎవరు స్వీకరిస్తారు? అది ప్రపంచంలో అలాగ పూర్తిగా నిండిపోతోంది. ఒక్కరైనా బ్రతుకుతారా అంటే ఎవ్వరూ బ్రతకరు, ఈ విషయం తెలుసు. దాన్ని ఆపేది ఎలా అని అందరూ కూడా ఆలోచిస్తున్న సమయంలో ఇది కేవలం ఈశ్వరుడు మాత్రమే చెయ్యగలడు అంటూ పరుగున కైలాసానికి వెళ్ళి ఈ సమస్య గురించి ప్రస్తావించినప్పుడు ఈశ్వరుడు నీలకంఠుడై అంటే తన కంఠంలో ఆ గరళము ఆ విషాన్ని నింపుకుంటాడు. ఈ సందర్భం గురించి మనకి తెలుసు ఈ కథ. అలా మన కోసం అంటే అందరి కోసం కూడా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కోసం ఈ విషం అన్నది బయట ఉండకూడదు అనేటట్టుగా తన కంఠంలో నిలుపుకున్న పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు. అంటే ఈ ఉదాహరణ చెప్తూ మృకుండ మహర్షి మార్కండేయుడికి చెప్తున్నాడు, నాయన అటువంటి అంటే అసాధ్యమైన పనులు కొన్ని ఉంటూ ఉంటాయి కదా, ఇలా కూడా జరుగుతుందా అని అనుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా చేసేవాడు ఈశ్వరుడే అనేటట్టుగా ఈ ఉదాహరణ చెప్తున్నారు. ఇంతటితో ఆగకుండా అలా ఆ హలాహలాన్ని తన కంఠంలో నిలుపుకుని నీటికి అలాగే ఉంటుంది కదా శివస్వరూపం. ఇక ఎంతోమంది రాక్షసుల్ని అంటే త్రిపురాసుర సంహారం కూడా ఈశ్వరుడు మాత్రమే చేయగలడు, ఆయన మాత్రమే చేశారు. అలాగే జలంధరుడు ఈ భయంకరమైన రాక్షసుణ్ణి కూడా శివుడు ఏ రకంగా అంతం చేసి అందరికీ కూడా చాలా చక్కని అనుగ్రహాన్ని ఇచ్చారు అని చెప్తూ ఇంకొక సందర్భం గురించి కూడా మాట్లాడుతున్నారు. అదేంటి అంటే నందీశ్వరుని యొక్క వృత్తాంతం. నంది మనకి బాగా పరిచయం. ఎలా పరిచయం అంటే ఎప్పుడైనా శివాలయానికి వెళితే అక్కడ ఖచ్చితంగా నందీశ్వరుడు ఉంటాడు. ఇంకా మనకి చెప్తారు శివాలయానికి వెళ్ళిన తర్వాత నేరుగా మనం అలా గర్భగుడిలోకి వెళ్ళి ఈశ్వరుణ్ణి దర్శించుకోకూడదు, ముందుగా నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి నందీశ్వర నేను శివానుగ్రహాన్ని పొందటానికి వెళుతున్నాను, అందుకే నీ అనుమతి కావాలి అనేటట్టుగా మనం ముందుగా ఒక నమస్కారం చేసి అప్పుడు శివుడిని మనం దర్శించుకోవాలి అని అంటారు. ఇంకా చెప్పాలి అంటే ఆ నందీశ్వరుని యొక్క కొమ్ముల మధ్య భాగం నుంచే కదా దర్శించుకోవాలి అని అంటూ ఉంటారు. ఇలా ఎందుకు అంటే అంత చక్కని అనుగ్రహాన్ని నందీశ్వరుడు పొందాడు. కాబట్టి శివానుగ్రహం కావాలి అంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. ప్రతి శివాలయానికి ఇది తప్పదు అని చెప్తున్నారు. ఒకవేళ నందిని అడగకుండా నమస్కారం చెయ్యకుండా మనం వెళ్ళి శివదర్శనం చేసుకుంటే అది
పెద్దగా లెక్కలోకి రాదు అని కూడా చెప్తూ ఉంటారు. అంటే శివునికి అది సమ్మతం కాదు, ఏది ఏమైనా నా మహాభక్తుడు అయిన నందీశ్వరుణ్ణి చూసే మీరు నా దగ్గరికి రావాలి, ఇదే పద్ధతి, గౌరవం అన్నట్టుగా ఈశ్వరుడు చెప్తూ ఉంటాడనమాట. అటువంటి నందీశ్వరుడికి కూడా ఒక దివ్యమైన చరిత్ర ఉంది. ఈ చరిత్రను కూడా ఇక్కడ గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఈ అధ్యాయంలో. ఇప్పుడు మృకండ మహర్షి చెప్తున్నారనమాట. శిలాదుడు అనే ఒక ఋషి ఉండేవారు. ఆయన ఎంతో తపస్సు చేశారు, కఠోర తపస్సు చేశారు. ఎటువంటి తపస్సు చేశారు అంటే ఆయన పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయారట. అంటే అప్పట్లో ఎముకలు మాత్రమే మిగిలిన ప్రాణం ఉంటుందా అంటే అలా ఉండేవి వాళ్ళ శక్తులు, కాబట్టి ఉంటూ ఉండేది. అందుకే ఆయన శరీరం అంతా మొత్తం అంటే పుట్టలాగా ఏర్పడి పురుగులు తినేసాయట. అంత కఠోర తపస్సు చేశారనమాట, చలనం లేకుండా. ఇక కేవలం మిగిలింది అస్థిపంజరం మాత్రమే. అటువంటి తపస్సు ఆయన చేశారు. ఇంతకీ ఆయన కోరిక ఏమిటి మరి? అలాంటి తపస్సు చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమైన తర్వాత కూడా ఈ ఎముకలకు, ఈ అస్థిపంజరానికి ఏమీ తెలియలేదు. ఈశ్వరుడు అప్పుడు ఒక్కసారిగా అలా చెయ్యవేసిన వెంటనే మళ్ళీ ప్రాణం, శరీరం అన్నీ తిరిగి వచ్చాయట. శిలాద, మరి ఇంత గొప్ప తపస్సు, ఇంత కఠినమైన తపస్సు ఎందుకు చేసావయ్యా అని అడిగితే అప్పుడు శిలాదుడు 3 వరాలు కోరుకుంటున్నట్ట ఈశ్వరుణ్ణి. అదేంటి అంటే, ఒకటి, నాకు కుమారుడు జన్మించాలి. అయితే అది కూడా తల్లి గర్భంలో ఉండి బయటకి రావడము అని కాకుండా అయోనిజుడై ఉండాలి, అంటే అలా జన్మించాలి. ఆ తరువాత ఆ కుమారుడికి అసలు మరణం అనేదే ఉండకూడదు, అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి. ఇక ఆ తర్వాత, ఈశ్వర నువ్వు ఎలా అయితే ఉంటావో నా కుమారుడు కూడా అలాగే ఉండాలి. అంటే నువ్వు వేరు, నా కుమారుడు వేరు అని కాకుండా ప్రతి ఒక్క పదార్థంలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా, అదే ఒక కోణంలో అడుగుతున్నాడు అనమాట. కాబట్టి నువ్వే నా కుమారుడుగా నువ్వు రావాలి, అలా ఉండాలి అనేటట్టుగా అడుగుతారట. వాస్తవానికి ఈ కోరికలన్నీ ముందుగా ఇంద్రుణ్ణి అడుగుతాడట. ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి ఇటువంటి కోరికలు నేను తీర్చలేను, ఎందుకంటే ఈ భూమి మీదకి ఎవరు వచ్చినా వాళ్ళు వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఒక శరీరం ఇక్కడ ఉంటే అది ఏ జీవి అయినా కావచ్చు, అది వెళ్ళిపోవలసిందే. అలా శాశ్వతంగా ఉండాలి అంటే నా వల్ల కాదు. ఇక ఈశ్వరుడు లాగే ఉండాలి అంటే అలా కూడా కుదరదు కదా. ఈశ్వరుడు పరబ్రహ్మ స్వరూపం ఒక్కడే. మరి అలాంటి వాడు రావాలి అంటే ఈశ్వరుడికే అది తెలియాలి. అంటే నన్ను కాదు ఈశ్వరుణ్ణే ధ్యానించు అంటే అప్పుడు మళ్ళీ శివుడి కోసం ఘోర తపస్సు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఈశ్వరుడు ప్రసన్నమై తథాస్తు అన్నారట. ఆయన మాయమైపోయారు. ఇప్పుడు ఒక కుమారుడు రావాలి. ఎలా వచ్చాడు అంటే, ఈ శిలాదుడు ఒక తపోభూమిని ఆయన ఎంచుకుని, అంటే ఒక పవిత్రమైన స్థలాన్ని ఎంచుకుని అక్కడ ఆయన యజ్ఞం చేస్తున్నారు. అటువంటి యజ్ఞం నుంచి, ఆ మంటల నుంచి దీప్యమానంగా ఒక స్వరూపం బయటికి వచ్చిందట. మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కదా, ఒక కుమారుడు రావాలి, అయోనిజుడు, తల్లి గర్భంలో ప్రవేశించకూడదు అంటే ఆ యజ్ఞం చేయడం వల్ల అందులోంచి ఒక బాలుడు బయటికి వచ్చాడు. అప్పుడు శిలాదుడు ఈశ్వరుని యొక్క నిర్ణయం, నా అనుగ్రహం అనేటట్టుగా చక్కగా ఆ పిల్లాడిని తీసుకొని పెంచుకున్నాడు. వేదాలు నేర్పించాడు, ధర్మాచరణ నేర్పించాడు, నిత్యము శివనామస్మరణ చేసుకోవడం నేర్పించాడు. అలా కొంత వయసు వచ్చింది, 8 ఏళ్ల వయసు వచ్చింది. అయితే ఇప్పుడు ఈశ్వరుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలి అని అనుకున్నారు. ఎందుకంటే ముందు ముందు ఈశ్వరుని యొక్క లీలలు బోల్డన్ని ఉంటాయి కదా. ఆ పరీక్షలో భాగంగా కొంతమంది మహర్షులను శిలాదుడి దగ్గరికి పంపించి ఒక మాట చెప్పమన్నారట. ఆ మహర్షులు వచ్చి, మరి ఒక బాధాకరమైన విషయం చెప్పాలి, అదేంటి అంటే, నీ పుత్రుడికి ఇప్పుడు 8 ఏళ్ళు కదా, ఈ పుత్రుడు కేవలం 8 ఏళ్ళు మాత్రమే ఉంటాడు. అంటే శివుడు తథాస్తు అన్నారు, మరి ఇలా నీకు అయోనిజుడు జన్మించాడు, కానీ ఆయన ఎంతో కాలం ఉండడు, 8 సంవత్సరాలు మాత్రమే అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారట. ఎందుకంటే ఈశ్వరుడు అలాగే చెప్పమన్నాడు కదా. ఇది ఒక చిన్న పరీక్ష. అది విన్న వెంటనే శిలాదుడు బెంగ పెట్టుకున్నాడు. ఏడుస్తూ ఉన్నట్ట. పుత్రుడి మీద మమకారం. ఇప్పుడు ఈ పుత్రుడు అడుగుతున్నాడు తండ్రి గారిని, ఏమైంది అంటే చెప్పుకొచ్చాడు. అవునా, మరి ఏ ఈశ్వర అనుగ్రహాన్ని పొందటానికి నువ్వెంతో కఠోర తపస్సు చేశావు, అలాంటి తపస్సే నేను కూడా చేస్తాను.
కాబట్టి తండ్రి నువ్వు బెంగ పెట్టుకోవద్దు, ఆ ఈశ్వరుణ్ణి నేను ప్రసన్నం చేసుకుంటాను. 8 ఏళ్ల వయసు ఇచ్చాడుగా, ఇంకా పూర్తిగా పూర్ణాయుష్ అంటే తెలుసుకున్నాడు తండ్రి గారు ఎటువంటి వరాలను పొందాడు అని. మరి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి నేను కష్టపడతాను అని చెప్పి ఇప్పుడు ఈ పిల్లాడు కూర్చుని ఘోర తపస్సు చేస్తున్నాడు. అలా ఎంత చక్కగా తపస్సు చేశాడు అంటే మురిసిపోయి ఈశ్వరుడు మళ్ళీ ప్రసన్నమయ్యాడు. చెప్పు నీకేం వరం కావాలో కోరుకో అంటే అప్పుడు చెప్తాడు, ఈశ్వర మరి మా తండ్రి గారు 3 వరాలను కోరుకున్నారు కదా, మరి నాకు ఇప్పుడు ఆయుష్ లేదు అని, నేను ఇప్పుడు చనిపోతానని చెప్తున్నారు, అందుకే నాకు ఆయుష్ని నువ్వు ఇవ్వాలి అని అంటే ఈశ్వరుడు అంటాడు, అదొక చిన్న లీల అంతే, అది నిజంగా నీకు ఆయుష్ లేదు అన్నది కాదు, ఎందుకంటే మీ తండ్రి గారు అడిగారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు శాశ్వతంగా ఉంటావు అనే అనుగ్రహాన్ని ఎప్పుడో ఇచ్చేశాను, ఇది ఒక చిన్న పరీక్ష అంతే, అంత మాత్రమే అన్నట్టు. అప్పుడు ఆ బాలుణ్ణి తీసుకుని వెళ్ళారట. ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అంటే కైలాసానికి. అక్కడికి తీసుకుని వెళ్ళి తన జటాజూటం ఏదైతే ఉంటుందో ఆ జటాజూటం నుంచి ఒక వెంట్రుక, అంటే అంత పెద్దగా ఉంటుంది కదా, ఒక వెంట్రుక తీసి అలా ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలుడు తన శిరస్సుపై పెట్టారట. ఆ జటాజూటంలో ఏముంటుంది అంటే గంగ ఉంటుంది. అటువంటి పవిత్రమైన గంగ అలాగా ఈ పుత్రునిపై నుంచి అది కిందకు జారిందట. అది ఒక నదిగా కూడా మారింది అని చెప్తారు. ఇంతేనా కాదు, వెంటనే పార్వతిని పిలిచారు. పార్వతి, ఈ రోజు నుంచి ఈ పుత్రుడు నీ కుమారుడు, అంటే నీకు నాకు కుమారుడితో సమానం. ఏ రకంగా అయితే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్నారో అలాగే ఈ పిల్లాడిని కూడా నువ్వు కన్న కొడుకులాగా ప్రేమగా చూసుకోవాలి అన్నారట. అంటే సరే అంటుంది పార్వతీదేవి. ఆవిడ కూడా మురిసిపోతుంది ఈ పిల్లాడిని చూసి. అప్పుడు అమ్మ తన చేతిని శిరస్సుపై పెడుతుందట. ఇక అలా పెట్టిన వెంటనే ఆ స్వరూపము చక్కగా తెల్లగా, అంటే ఒక శంఖం ఏ రంగులో ఉంటుందో అటువంటి తెల్లని స్వరూపాన్ని పొందారట. అంతేకాకుండా పాలు ఏవైతే ఉన్నాయో అవి తలమేంచి ఒక 3 పాయలుగా అవి ప్రవహించినట్టుగా అటువంటి అనుగ్రహం కలిగింది ఆవిడ చెయ్యి పెట్టిన వెంటనే. అంటే ఇంచుమించు ఒక పాలాభిషేకం జరిగిందనమాట ఈ పిల్లాడికి. అలా జరిగిన వెంటనే ఆయన రూపం మొత్తం మారిపోయిందట. మళ్ళీ ఆ 3 పాయలు, ఆ ప్రవాహం ఏదైతే ఉందో అవి కూడా నదులుగా మారాయి అని చెప్తారు. అలా ఈ పుత్రుడికి శాశ్వతంగా నువ్వు ఎప్పుడూ ఉంటావు, నీకు మరణం ఉండదు అనే అనుగ్రహాన్ని ఇస్తారు. ఇంతేకాకుండా మరి 3వ వరం ఒకటి ఉంది కదా, ఈశ్వర నువ్వెలా ఉంటావో నా కుమారుడు అలాగే ఉండాలి అని కదా శిలాదుడు అడిగాడు. అందుకే ఈశ్వరుడు తన రూపం ఎలా ఉంటుందో అటువంటి రూపాన్నే ఈ పిల్లాడికి ఇచ్చేశారట. తన శిరస్సుపై ఉన్న కిరీటాన్ని తీసుకొచ్చి ఈ పిల్లాడికి పెట్టారట. అంటే ఎంతటి గౌరవాన్ని ఇచ్చారో ఈశ్వరుడు. మరి అటువంటి గౌరవాన్ని పొందిన తర్వాత ఈ పిల్లాడు అంటాడు, మా నాన్నగారు 3 వరాలు అడిగారు నిజమే, కానీ అందులో ఈ 3వ వరం ఏదైతే ఉంటుందో, స్వామి నీలా నేనుండడం ఏమిటి, నాకంత అర్హత ఉందా, లేదు కదా, ఒకవేళ నీలాగే నేను ఉంటే అందరూ నువ్వు నేను అని అనుకుంటారు, నేనే నువ్వు అని అనుకుంటారు. అలా అనుకుంటే ఎలా, నువ్వు పరబ్రహ్మ స్వరూపానివి కదా, నేను నీ మహాభక్తుణ్ణి, అందుకే ఈ ఒక్క వరం మాత్రం నువ్వు తీర్చవద్దు అన్నారట. మా నాన్నగారు ఏదో అడిగారు ఇష్టంతో, కానీ ఇలా మాత్రం వద్దు, నాకు ఒక వానర ముఖాన్ని ఇవ్వు, ఇంక ఏదైనా ముఖాన్ని ఇవ్వు, కానీ నీలా మాత్రం నేను కనిపించవద్దు, అలా కనిపిస్తే నువ్వే నేను అని అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మనిద్దరిలో చాలా వ్యత్యాసం ఉంది అని అంటాడట ఈ బాలుడు. సరే అని చెప్పి ఈశ్వరుడు అంటాడు, సరే నీకు ఏ ముఖం కావాలంటే, వానర ముఖం అడిగేవు కదా, మరి ఈ వానర ముఖం నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభిస్తుంది, నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటావు అని అన్నారు. ఆ తరువాత నాకు అలాగే పార్వతీదేవికి అమితానందాన్ని నువ్వు ఇచ్చావు కాబట్టి నీకు నంది అనే పేరు నేను ఇస్తున్నాను అంటారు. మరి ఈశ్వర స్వరూపం కదా, ఈశ్వర అనుగ్రహం కదా, నేనే నువ్వు అని అంటున్నాడు కదా ఈశ్వరుడు, కాబట్టి ఈశ్వర అనే పదం నందీశ్వరుడు అయ్యాడు. అటువంటి నందీశ్వరుడు శాశ్వతంగా శివుని దగ్గరే ఉండిపోయాడు. ఈ కథని ఈ మృకుండ మహర్షి తన కొడుకు అయిన మార్కండేయుడికి చెప్తున్నాడు. ఎప్పుడు అంటే మార్కండేయుడు తండ్రి మీరు బెంగ పెట్టుకోవద్దు, నేను శివుణ్ణి అడుగుతాను అని అన్నప్పుడు ఈ మాటలు కూడా చెప్పి శివుడు ఏమైనా చేస్తాడు అనేటట్టుగా మరింత ప్రోత్సాహాన్ని పుత్రుడికి ఇస్తున్నాడనమాట.
ఈ విషయాలన్నీ మాఘ పురాణంలో దిలీపునికి చెప్తున్నారు వశిష్ఠుల వారు. కాబట్టి ఇలాంటి విషయాలతో, అంటే భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి భక్తి శ్రద్ధలు ఉంటే చాలు, భగవంతుడు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు అనేటట్టుగా ఇక్కడ మార్కండేయుని యొక్క చరిత్ర, అలాగే నందీశ్వరుని యొక్క చరిత్ర, శివానుగ్రహం, ఇవన్నీ మనకి ఈ అధ్యాయంలో కనిపిస్తాయి. నమస్తే.